హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. దీనికోసం ఏమేం కావాలో చూద్దాం. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొన్ని స్వీట్ కార్న్, బఠానీ అండ్ రాగి సేమియాని తీసుకుంటున్నా. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాసులు, జీరా, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ కోసం మనం సేమియా ఫస్టే కుక్ చేసుకొని పెట్టుకోకూడదు. వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిపోయాక సేమియాని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఎండుమిర్చి, అలాగే స్వీట్ కార్న్, బఠానీ అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. బఠానీ, స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వెజ్జీస్ అన్నీ కుక్ అయ్యేలోపు మనం సేమియాని కుక్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్, అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సాల్ట్ వాటర్లోకి వేయడం వల్ల సేమియాకి సాల్ట్ అనేది బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి రాగి సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని 1 మినిట్ కన్నా ఎక్కువగా వాటర్లో ఉంచకూడదు. 1 మినిట్ లోపే మనం సేమియా అనేది వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. చాలా టైం పెట్టేస్తే అంత ముద్దగా అయిపోతుంది, మనకి పొడి పొడిగా రాదు. ఇప్పుడైతే మనం సేమియాలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. మనం ఫస్టే సేమియాని కుక్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా కూడా అది ముద్దలా అయిపోతుంది. సో ఫస్టే కుక్ చేసుకోకండి సేమియాని. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి కదా, మనం కుక్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతా బాగా కుక్ అయిపోయాక లాస్ట్లో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చిందో మనకి రాగి సేమియా అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి సేమియా అయితే రెడీ అయిపోతుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే సేమియా బోర్ కొడితే ఒకసారి ఈ రాగి సేమియా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.